సినిమా చూశారు, ఆ దెబ్బకు పారిపోయారు. సినిమా చూసి జంప్ అయ్యారా లేక సినిమా నచ్చి జంప్ అయ్యారా తెలియదు. బట్ మొత్తానికి బస్ ఎక్కి థియేటర్ నుంచి ఎటో వెళ్ళిపోయారు. అసలు ఏ మాత్రం క్లూ లేని ఈ కేసులో కాకీలు మాత్రం మేము పట్టుకుంటాం అంటున్నారు. అయినా ఎక్కడ పోతారు? ఎటుపోయినా 4 రోజులు అంతే, మళ్ళీ తిరిగి 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 ఇంటికి వచ్చేస్తారు. విశాఖపట్నం నగరంలో 4 విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు, కార్లు ఇళ్ళు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘుగా గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆచూకీ కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్స్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. అయితే సినిమాల ప్రభావం కొంతమేర ప్రజలపై ఉంటుందంటారు. కానీ స్కూల్ విద్యార్థులే సినిమా చూసి హాస్టల్ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. కాగా 1989-92 బ్యాక్ డ్రాప్తో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్ము రేపుతుందనే చెప్పాలి. హీరో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి నానా కష్టాలు పడతాడు. ఆ తరువాత బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తితో కలిసి పెద్ద రిస్క్ చేయడం ఓవైపు అయితే, మరోవైపు ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ కూడా అవుతాడు. కోట్లు సంపాదించి చివరకు సిబిఐ విచారణ ఎదుర్కొంటాడు. మేం కూడా ఆ తరహాలో సంపాదిస్తామంటూ స్కూల్ విద్యార్థులు, అది కూడా ఏమీ తెలియని వయస్సులో ఉన్న బాలురు హాస్టల్ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.